హరి ఓం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः శ్రీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శక్తిత్రయీ వేదమాత సర్వదైవ స్వరూపిణి సత్యధర్మస్వరూపా చ పాతు నః సర్వదా శుభా. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. ఓం ప్రసార మాధ్యమ ద్వారా ప్రసారీభూత భారతీయ సంస్కృతి అంతర్భాగే ఋగ్వేద అధ్యయన కార్యక్రమే కౌశితకీ బ్రాహ్మణ ఉపనిషత్ విషయः ప్రసారితో భవతి. ఏతత్ కార్యక్రమాయ సర్వేభ్యः సందర్శకేభ్యः స్వాగతం, హార్దిక స్వాగతం. ఏసిటి వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న భారతీయ సంస్కృతి కార్యక్రమంలో భాగమైన ఋగ్వేద అధ్యయన కార్యక్రమం, అందులో కౌశితకీ బ్రాహ్మణ ఉపనిషత్ విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈ ఉపనిషత్తులో ఉన్న 4 అధ్యాయాలు, ఇప్పుడు 3వ అధ్యాయంలో ఉన్నాం. గార్గ్యాయణి మహాముని యజ్ఞం చేస్తున్నాడు. యజ్ఞానికి మునులందరినీ ఆహ్వానించాడు. ప్రత్యేకంగా ఆరుణిని, ఆయన కుమారుడు శ్వేతకేతువును కూడా ఆహ్వానించాడు. గౌతముడు, వామనుడు కూడా వచ్చారు. ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి తత్వాన్ని మనం చర్చించాలి, ఒక అభిప్రాయానికి రావాలి, సిద్ధాంతంగా ప్రతిపాదించాలి, అందుకు మీరందరూ సహకరించాలి అని చెప్పాడు. దానికి అనుగుణంగా వామదేవుడు, గౌతముడు కొన్ని చెప్పారు విషయాలు, శ్వేతకేతువు చెప్పాడు. తర్వాత ఆరుని మహాముని కూడా చెప్పాడు. శ్వేతకేతువు చెప్పిన దాన్ని బట్టి ప్రాణాయామం ద్వారా పంచ చక్రాలని కూడా ఉద్బుద్ధం చేసి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళాలి. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రార చక్రంలోకి వెళ్ళాలి. ఆ విధంగా కుండలిని శక్తిని ప్రబుద్ధం చేయాలి ప్రాణాయామంతో అని చెప్పాడు. తద్వారా అద్వైత తత్వసిద్ధి కలుగుతుంది. జీవాత్మ పరమాత్మ ఒక్కటే అనే స్థితి లభిస్తుంది. అదే ఆత్మజ్ఞానం, అదే పరమాత్మ జ్ఞానం, అదే పరమార్థ జ్ఞానం. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆత్మానందం కలుగుతుంది. ఆ ఆత్మానందాన్ని ఒకసారి ఆస్వాదించినట్లయితే తాత్కాలికమైన ఆనందాలకు అతీతంగా ఉంటాడు. ఈ ఆనందాల పట్ల ఆసక్తి కలగదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడో, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో అతను బ్రహ్మయే అవుతాడు.
మానవుడు మాధవుడు అవడానికి ఒక సోపానం ఇది. దానికి ఇదొక మార్గం, ఇదొక సాధన. ఇప్పుడు ఆరుని మహాముని చెప్తున్న విషయం మనకు 4వ అధ్యాయంలో వస్తుంది. ఈ 4వ అధ్యాయంలో ఆరుని మహాముని చెప్పింది ఏంటంటే, మేఘమండలంలో నల్లటి మేఘాల మధ్య ప్రకాశించే మెరుపు ఏ విధంగా ఒక్కసారిగా కాంతిని వెదజల్లుతుందో ఆ విధంగా కాంతిని వెదజల్లేటటువంటి తత్వం కలిగింది ఆత్మజ్ఞానం. అటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే జీవాత్మతత్వాన్ని సహస్రార చక్రం వైపు, పరమాత్మతత్వం వైపు నిర్గమింపచేయాలి, అక్కడికి ప్రస్థానం కలిగించాలి అని చెబుతూ ఆయన ఇటువంటి విశేషమైనటువంటి తత్వాన్ని పొందాలంటే ప్రజ్ఞానం బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి అని చెప్పాడు ఆయన. ప్రజ్ఞానం అంటే నిర్వచనం ఏం చెప్పారు? ప్రకృష్టం జ్ఞానం ప్రజ్ఞానం. ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి జ్ఞానమే ప్రజ్ఞానము. జ్ఞానం, విజ్ఞానం, సుజ్ఞానం, ప్రజ్ఞానం. ప్రజ్ఞానం చరమస్థితి. ఆ చరమస్థితిలో ఎప్పుడైతే ప్రజ్ఞానం ఏర్పడుతుందో ఆ ప్రజ్ఞానం ఆత్మజ్ఞానానికి సూచిక. ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం అకార ఉకారమకార ఇతి తానేకథా సమఫరత్తదేతదోమితి యముక్త్వా ముచ్యతే యోగి జన్మ సంసారబంధనాత్. ఓం నమో నారాయణాయేతి మంత్రోపాసకః వైకుంఠభువనలోకం గమిష్యతి. తదిదం పరం పుండరీకం విజ్ఞానఘనం తస్మాత్ తదిదావన్మాత్రం. కనుక అకార ఉకార మకారాలతో కూడినటువంటి ప్రణవనాదమే బ్రహ్మతత్వము. భగవంతుని యొక్క నాదమే ప్రణవనాదము. భగవంతుని యొక్క రూపమే తేజస్సు. కనుకనే మనం ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. పునశ్చరితం ఇది. భగవాన్ సత్యసాయిబాబా వారు ప్రశాంతి మందిరంలోను, అటు బృందావనంలోను, బెంగళూరులో ఉన్న ఆశ్రమం బృందావనం, పుట్టపర్తిలో ఉన్న ఆశ్రమం ప్రశాంతి నిలయం. ప్రశాంతి నిలయంలోను బృందావనంలోనూ కూడా భక్తులకు, విద్యార్థులకు ఆయన ఉపదేశించినటువంటి విశిష్టమైన నాదధ్యానం, జ్యోతిధ్యానం, ఈ రెండు చాలా విశేషమైనవి. ప్రణవనాదాన్ని ధ్యానం చేయడం నాదధ్యానం, ఆ జ్యోతిని ధ్యానం చేయడం జ్యోతిధ్యానం. ఈ రెండిటి ద్వారా శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవచ్చని స్వామి చెప్పారు. పరమాత్మ యొక్క రూపం తేజస్సు, వెలుగు. పరమాత్మ యొక్క నాదం ఓంకారం. ఓంకారం లేకుండా ఏ మంత్రం ఉంది? ఓంకారం ఉంటేనే కదా మంత్రం అయ్యేది. ఓమిత్యగ్రే వ్యాహరేత్ నమైతి పశ్చాత్ నారాయణాయేత్యుపరిష్టాత్. ఓమిత్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి. ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదం యోగ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి. అనపబ్రువస్సర్వమాయురేతి విందతే ప్రాజాపత్యకం రాయస్పోషం గౌపత్యం తతోమృతత్వమశ్నుతే తతోమృతత్వమశ్నుత ఇతి.
ఏవం వేద ఇది చెప్పారు. అకార ఉకార మకారాలతో కూడినట్టు ఓంకారం. ఓంకారం బీజాక్షరం. దాని తర్వాత నమః చెప్పుకోవాలి, దాని తర్వాత నారాయణాయ చెప్పుకోవాలి. మొత్తం కలిపితే ఓం నమో నారాయణాయ అష్టాక్షరీ మంత్రం. ఈ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపాసించినవాడు, ఆరాధించినవాడు, జపించినవాడు వైకుంఠ భవనలోకం గమిష్యతి. తదేవ పుండరీకం విజ్ఞానఘనం. అటువంటి తత్వం మనకు కనిపిస్తుంది. అదే పరమాత్మతత్వం. ఇది ఆరుని చెప్పినట్టు విషయం. అదే ప్రజ్ఞానం. ప్రకృష్టమైన బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే, ప్రకృష్టమైన జ్ఞానంతో పరమాత్మతత్వం తెలుసుకోవడమే ప్రజ్ఞానం. అంటే పరమాత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేది ప్రజ్ఞానం అని ఆరుని మహర్షి తన అభిప్రాయాన్ని చెప్పాడు. చెప్తూ ఆయన ప్రత్యేగానందం బ్రహ్మపురుషం ప్రణవస్వరూపం. సమస్త ఆనందములు, శాశ్వతమైన ఆనందములు అన్నీ ఉండేది పరబ్రహ్మానందంలోనే, పరతత్వానందంలోనే. అటువంటి ఆనందాన్ని ఎవరైతే పొందడానికి ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఆధ్యాత్మిక మార్గంలో స్థిరపడతారు. ఆధ్యాత్మిక మార్గంలో చాలా సునాయాసంగా ఆ మార్గంలో తమ యొక్క గమ్యాన్ని చేరుకుంటారు. అటువంటి స్థితి మనకి అక్కడ కనిపిస్తుంది. తమేతమాత్మానమేతమాత్మానోన్యపశ్యంతి యథా శ్రేష్ఠినం స్వాస్తద్యథా తైర్భుంక్తే యథా వా శ్రేష్ఠినం భుంజంత ఏవం శ్రేష్ఠినం స్వాంత ఏవా ఇంద్ర ఏతమాత్మానం న విజిజ్ఞౌ తావదేవ అవిబభూ స యదా విజానాత్. ఒక వీరుడు, యోధుడు ఏ విధంగా తన సైన్యాన్ని తన ఆజ్ఞలో ఉంచుకుంటాడో ప్రబుద్ధమైనటువంటి ఆత్మతత్వం కలిగిన జీవాత్మ తన యొక్క జ్ఞానేంద్రియాలను, కర్మేంద్రియాలను కూడా స్వాధీనంలో ఉంచుకోగలడు. అప్పుడే జితేంద్రియ స్థితి వస్తుంది. ఆ జితేంద్రియ స్థితి వచ్చినప్పుడే ధ్యానం ఏర్పడుతుంది. ఇక్కడే మనం భగవాన్ బాబా వారు చెప్పినటువంటి ఆ అంశాన్ని పరిశీలించాలి. స్వామి ఏం చెప్పారంటే, మనస్సులో ఓంకారనాదం జరుగుతుండాలి. దానికి ముందుగా 3 సార్లు ఓంకారం చేయాలి. స్థిరమైన ఆసనాన్ని ముందు ఏర్పాటు చేసుకోవాలి. తిష్ట కుదరాలి. తిష్ట కుదిరితే నిష్ట కుదురుతుంది. నిష్ట అంటే ఏకగ్రత, తిష్ట అంటే ఆసనం. సరైన ఆసనం ఉంటే ఏకాగ్రతకి సాధనం అవుతుంది. కూర్చోడానికే సరైన అవకాశం లేనప్పుడు ఏకాగ్రత ఎలా సిద్ధిస్తుంది? కనుక ముందు తిష్ట వల్ల నిష్ట వస్తుంది. ప్రాణాయామానికి ముందు సరైన ఆసన ప్రక్రియ కావాలి. వజ్రాసనం లేదా పద్మాసనం, సుఖాసనం, ఆ ఆసనంలో కూర్చోవాలి. దర్భాసనం వేసుకుని కూర్చోవాలి, లేదా చిత్రాసనం వేసుకుని కూర్చోవాలి. పీట మీద కూర్చోవాలి, నేల మీద కూర్చోకూడదు. కారణం ఏంటంటే మనకి పంచకోశాలు ఉన్నాయి. పంచకోశాలకు కొన్ని శక్తి కేంద్రాలు విడుదలవుతుంటాయి. భౌతికమైన శరీరం అన్నమయ కోశం, దీనిపైన ఉండేది ప్రాణమయ కోశం, ఆ తర్వాత మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, అలా పంచకోశాలు వస్తుంటాయి. ఈ పంచకోశాల వల్ల పంచ ప్రకృతి భావనలు కూడా ఏర్పడుతుంటాయి.
దానివల్ల ఆ వ్యక్తిలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి మనకి స్పష్టంగా కనిపిస్తుంది. బ్రునోవ్స్కీ అనేటటువంటి రష్యన్ శాస్త్రజ్ఞుడు, ఆయన గొప్ప భౌతిక శాస్త్రవేత్త. కాంతి, వేగం వాటి మీద పరిశోధన చేశాడు ఆయన. ధ్వని, కాంతి, వేగం దాని మీద సిద్ధాంతాలను ప్రతిపాదన చేశాడు బరోనోవ్స్కీ. ఆ బరోనోవ్స్కీ గొప్ప ఆధ్యాత్మిక తత్వవేత్త. సరైన మార్గదర్శనం లేక మార్గదర్శకుల కోసం భారతదేశం వచ్చాడు ఆయన. వచ్చే ముందు ఆయన ఏం చేశాడంటే ప్రత్యేకంగా ఆయన పరిశోధన చేసి ఒక ఛాయాచిత్రగ్రాహక యంత్రాన్ని కనిపెట్టాడు. కెమెరా, ఛాయాచిత్రగ్రాహక యంత్రం. కెర్లియన్ కెమెరా అని పెట్టాడు పేరు. దానిలో ఉన్న ఆ యంత్రంలో ఉన్న విశేషం ఏంటంటే ఆ వ్యక్తి యొక్క అయస్కాంత తరంగాలు ఎంత దూరం వ్యాపించాయి, ఎటువంటి తరంగాలు ఉన్నాయి, ఆ వ్యక్తి యొక్క మనోభావాన్ని బట్టి ఆ తరంగాలు ఏర్పడుతుంటాయి. మనసులో చెడ్డభావంలో ఉన్నప్పుడు నల్లటి ప్రకంపనలు వస్తుంటాయి, నల్లటి కాంతులు వస్తుంటాయి. అది ఆ కాంతిని అది స్పష్టంగా ఆ మనిషి యొక్క చిత్రాన్ని, ఆ మనిషి యొక్క లోపల భావాన్ని బట్టి వచ్చేటటువంటి ఆ కిరణాలని మనకి స్పష్టంగా చూపిస్తుంది. అది కెర్లియన్ కెమెరా అంటారు. ఆ కెమెరా తీసుకున్నాడు ఆయన. తీసుకుని భారతదేశానికి ఆయన విన్నాడు, భారతదేశంలో ఎంతోమంది గురువులు ఉన్నారు, ఆధ్యాత్మిక శక్తి కలిగిన మహానుభావులు ఉన్నారు. వాళ్ళ యొక్క దివ్య జ్ఞాన ప్రకాశం, కాంతి తరంగాలు ఏ రకంగా ఉంటాయి ఈ ఛాయాచిత్రగ్రాహక యంత్రం ద్వారా గ్రహించాలి అనుకున్నాడు. అదొక పరిశోధనగా పెట్టుకున్నాడు ఆయన. మొట్టమొదట ఆయన శివానందాశ్రమానికి వెళ్ళాడు. హిమాలయాల్లో శివానందాశ్రమానికి వెళ్ళాడు. శివానందాశ్రమానికి వెళ్ళి స్వామి శివానంద జీవించి ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. శివానందాశ్రమానికి వెళ్ళి ఆ స్వామి ధ్యానంలో ఉన్నప్పుడు శిష్యులకు చెప్పి నేను ఇలా తీసుకుంటాను ఫోటో అంటే, అక్కడ ఆంగ్ల భాష తెలిసిన శిష్యులు ఉన్నారు కొంతమంది. సరే వాళ్ళు ఒప్పుకున్నారు. గురువుగారితో చెప్పి ఒప్పించారు. ఆయన దూరం నుంచి స్వామిని ఫోటో తీస్తే కాషాయ వర్ణంలో కొన్ని శక్తి తరంగాలు ప్రకంపన చేస్తూ అలా 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 వెళ్ళిపోతున్నాయట. ఆ గుహంతా నిండిపోయాయి శక్తి తరంగాలు. కాషాయ వర్ణంలో ఉన్నాయి అవన్నీ. అది ఆ విధంగా ఆ స్వామి వారి దగ్గర ఆయన ఆ ఛాయాచిత్రంలో తీసుకున్నాడు. అప్పుడు ఆయనకి అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. సాక్షాత్తు భగవదంశ సంభూతుడైనా నిర్ధారించుకున్నాడు. ఆయన గురించి శిష్యుల్ని అడిగి కొన్ని విషయాలు రాసుకున్నాడు. ఎంత మేర ఆ శక్తి కేంద్రం కాషాయ వర్ణంలో తరంగాలు అలా వెళ్ళాయో అది కూడా ఆయన పరిమితి రాశాడు. దాంట్లో ఆయన గ్రంథం రాశాడు. ఆయన తర్వాత ఆయన అరుణాచలం రమణాశ్రమానికి వచ్చాడు. రమణ మహర్షిని ఛాయాచిత్రం తీశాడు. అక్కడ కూడా అనంతమైన తరంగాలు కనిపించాయి. ఎంతో దూరం, సుమారుగా 200-300 మీటర్ల వరకు ఆ శక్తి కేంద్రాలు, ఆ కాంతి పర్యావరణం అలా వ్యాపించింది. అది కూడా ఆయన గమనించాడు. అవన్నీ ఫొటోస్ ఉన్నాయి ఆయన దగ్గర.
కాంతి కేంద్రాలతో సహా ఫొటోస్ ఉన్నాయి. కాంతి శక్తి కేంద్రాల వ్యాపకం, శక్తి కేంద్రాల శక్తి ప్రసార, శక్తి తరంగాల వ్యాపకం అవన్నీ ఆయన గుర్తించాడు. ఆయన వాటిని అన్నింటినీ కూడా గుర్తించి రాసుకున్నాడు. రమణ మహర్షి యొక్క విశేషాలు కూడా ఆయన శిష్యుడిని అడిగి తెలుసుకున్నాడు. ఆయన శిష్యుడు కావ్యకంఠ గణపతి మునీంద్రులు, వారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. గణపతి ముందురుని కూడా తీశాడు. ఛాయాచిత్రంలో ఆయన యొక్క శక్తి కేంద్రాలను కూడా ఆయన గ్రహించాడు, తీసుకున్నాడు ఆ కెమెరా ద్వారా. తర్వాత అరవిందాశ్రమానికి వెళ్ళాడు. అరవింద యోగి యొక్క విశేషమైనటువంటి శక్తి ప్రకంపనలు, కాంతి వలయాలు ఎలా వ్యాపిస్తున్నాయో అది కూడా గ్రహించాడు ఆయన. అవి కూడా బంధించాడు తన ఛాయాచిత్రంతో. తర్వాత ఆయన వచ్చింది ఎక్కడికంటే మహారాష్ట్రలో ఉన్న పుట్టపర్తి షిరిడీకి వెళ్ళాడు. షిరిడీకి వెళ్ళి సద్గురు సాయినాథుల యొక్క ఆ విగ్రహాన్ని, ఆ చుట్టూ ఉన్న శక్తి కేంద్రాలని తీశాడు. ఆయన గురించి కూడా రాసుకున్నారు విషయాలు. తర్వాత పుట్టపర్తి వచ్చాడు. ప్రశాంతనయంలో భగవాన్ బాబా వారికి నమస్కారం చేసి, స్వామి మీరు అనుమతినిస్తే ఈ ఛాయాచిత్ర గ్రాహక యంత్రం ద్వారా విశేషమైన శక్తి తరంగాలు నేను అధ్యయనం చేద్దాం అనుకుంటున్నాను అంటే, స్వామి అలాగే తీసుకొని ఆయన బంగారు అని చెప్పారు. ఆయన అక్కడ కూడా ఛాయాచిత్రం తీశాడు. విశేషమైన తరంగాలు, రకరకాల రంగులు, కాషాయ వర్ణాలు, హరితవర్ణాలు, పీతవర్ణాలు, పసుపచ్చ రంగులోను, శ్వేతవర్ణాలు, ఆ కిరణాలు అలా వ్యాపిస్తున్నాయట, అనంతంగా వ్యాపిస్తున్నాయి. అదంతా గ్రంథస్థం చేశాడు ఆయన. ఏతద్విశేషాః ఆగామి భానువాసర కార్యక్రమే పునశ్చరణం కరవామహే తావత్పర్యంతం సర్వేభ్యః శుభం భూయాత్. మళ్ళీ ఆదివారం సార్ధ చతుర్వాదన సమయే ప్రాతః ఏకాదశవాదన సమయే పునర్మిలామః భానువాసరే. మళ్ళీ ఆదివారం కలుసుకుందాం ఉదయం 11 గంటల సమయంలో. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.